సో ఇంకొకటి చెప్పాలి భయ్య మీ అందరికీ, సో నేను ఒక వ్లాగర్ని. సో ఓకేనా, ప్రతి ఫీల్డ్లో వర్క్ ఎలా ఉంది, ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి అని ఎక్స్ప్లోర్ చేయడం మాత్రమే నా ఉద్దేశం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ క్యాబ్ ఫీల్డ్లో కానీ లేకుంటే నేను బైక్ ట్యాక్సీ ఫీల్డ్ చేస్తూ ఉంటాను కదా, మిమ్మల్ని అందరినీ ఈ ఫీల్డ్లోకి రమ్మని ఎవరిని చెప్పట్లా. మీ అందరికీ ఈ ఫీల్డ్ గురించి కనీస అవగాహన ఉండాలి. సో ఈ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుంది, దీనిలో ఎన్ని కష్టాలు ఉంటాయి, డబ్బులు ఏమి అంత ఊరికే రావు, ప్రతిదీ మీకు క్లియర్గా చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. సో అంతేగాని మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఫీల్డ్లోకి రమ్మని కానీ రావద్దని కానీ నేను చెప్పట్లా. మళ్ళీ చెప్తున్నా, కింద కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు వీడియోస్ పెట్టొద్దు అని. సో నేను క్లియర్గా చెప్తున్నా భయ్య, జస్ట్ ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్ ఉంది, హార్డ్ వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అని చెప్పడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం. ఇందులో రావడం రాకపోవడం అది మీ ఇష్టం. లెట్స్ బిగిన్ ది షో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టైం మనం ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్లో ఎలా ఎర్నింగ్ చేయాలి, 12 hours వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, రెంట్ కార్ తీసుకుంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అసలు రెంట్ కార్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అని చెప్పి డెడికేటెడ్గా ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, ఐ కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో ప్రొవైడ్ చేస్తాను, లేదా మన ఛానల్లో కూడా ఉంటుంది ఆ వీడియో చూస్తే రెంట్ కార్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవాటి వీడియోలో ఏంటంటే, ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ ఫీల్డ్ కోసం మనం కొత్త కార్ తీసుకోవాలా, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలా, ఇది మన కాన్సెప్ట్. ఒకవేళ కొత్త కార్ తీసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది. సో కొత్త కార్ తీసుకునే స్తోమత లేదు, అలాంటప్పుడు సెకండ్ హ్యాండ్ కన్సిడర్ చేయొచ్చా లేదా, ఏ కార్ కన్సిడర్ చేయాలి ఈ ఫీల్డ్ కోసం. సో మనకి ఇందులో ఎక్కువగా పెట్టేవాళ్ళు స్విఫ్ట్ డిజైర్లు ఇలాంటివి పెడతారు. సో మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు కదా. సో అంత బడ్జెట్ లేనప్పుడు మనం ప్రీమియం హ్యాచ్ బ్యాగ్ లేకుంటే నార్మల్ హ్యాచ్ బ్యాగ్ అయితే వెళ్ళిపోవచ్చు. హ్యాచ్ బ్యాగ్ అనేసరికి ఏ సిరీస్లో వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ప్రెస్సో, ఆల్టో K10, అలాగే మనకి టాటా ఇండికా EV2 పాత వెహికల్స్ ఉంటాయి కదా అవి, స్విఫ్ట్, సో వ్యాగనరు, సో ఇవన్నీ 5 seaters, బట్ హ్యాచ్ బ్యాగ్ కింద అయితే వస్తాయి. ఊబర్లో అయితే గో ట్రిప్స్ మాత్రమే వస్తాయి. ఒకవేళ మీరు సడన్ వెహికల్ తీసుకుంటే, సడన్ వెహికల్ అంటే లైక్ స్విఫ్ట్ డిజైర్, టాటా జస్ట్, మహీంద్రా సంబంధించిన వెర్టియో, ఇంకా టొయోటా సంబంధించిన ఇటియోస్, సో ఈ కార్స్ అన్నీ కూడా సెడాన్ కిందకి అయితే వస్తాయి. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది సెడాన్ వెహికల్స్ అంటే ఏంటి, హ్యాచ్ బ్యాగ్ వెహికల్స్ అంటే ఏంటి. ఈ వెహికల్స్కి అయితే డిఫరెన్స్ తెలుసుకోండి. దాని తర్వాత ఏ వెహికల్ మీరు ఈ ఫీల్డ్ కోసం పెట్టాలనుకుంటున్నారో ఇదైతే క్లియర్గా ఫిక్స్ అవ్వండి. సో నన్ను అడిగితే మన దగ్గర బడ్జెట్ లేదు, తక్కువ బడ్జెట్ ఉంది, అలాంటప్పుడు ఏదైనా హ్యాచ్ బ్యాగ్ వెహికల్ తీసుకొని కొన్ని రోజులు ఈ వర్క్ని ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు ఏ వెహికల్ తీసుకోవాలనేది మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో మోస్ట్లీ హ్యాచ్ బ్యాగ్ వెహికల్కే ఎక్కువగా ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. సెడాన్ వెహికల్కి ఎప్పుడో ఒకసారి అయితే ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ప్రతి కస్టమర్ కూడా గోలో మాత్రమే బుక్ చేసుకుంటారు తన రైడ్ని. సో అలాంటప్పుడు గోకి, సెడాన్కి అంటే హ్యాచ్ బ్యాగ్కి సెడాన్కి సేమ్ ప్రైజే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఈరోజు నేను ఎర్నింగ్స్ చూపించడానికి కోసం స్విఫ్ట్ డిజైర్ VXi పెట్రోల్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఇది రెంటెడ్ కారు. సో ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఇది స్విఫ్ట్ డిజైర్ రెంటెడ్ కాదు. సో ఇది నేను 800 రూపీస్కి అయితే తీసుకున్నా, బయట ఎక్కడ దొరకట్లేదు ఈ ప్రైస్కి, గుర్తుపెట్టుకోండి. ఇది నేను నా ఫ్రెండ్ సర్కిల్లో ఒకరైతే తిప్పట్లేదు, సో అలాగే మూల పెట్టేశారు. సో తనకి చెప్పాను, నువ్వు మూల పెట్టేసే కానీ నాకు ఇస్తే నేను వీడియోస్ చేసుకుంటాను, అట్ ద సేమ్ టైం ఆ రోజు తీసుకెళ్ళినందుకు నీకు 800 రూపీస్ ఇస్తా అని నేనైతే మాట్లాడుకున్నా. సో ఎనీవే ఇప్పుడైతే నా వెహికల్లో పెట్రోల్ అయితే లేదు, ఒక పాయింట్ అయితే చూపిస్తుంది, బట్ ఇదైతే కన్ఫర్మ్ కాదు. సో ఇప్పుడే వెహికల్ దగ్గరికి వచ్చాను. ఈ వెహికల్లో ఒక 1000 రూపీస్ పెట్రోల్ అయితే కొడతాను. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 10:30 అవుతుంది. మీకు చూపిస్తాను ఇక్కడ రీడింగ్ మీటర్, అలాగే ట్రిప్ మీటర్ కూడా 0 పెడతాను. మనం 1000 రూపీస్ పెట్రోల్కి మ్యాక్స్ లోకల్లోనే కాబట్టి పెర్ లీటర్కి నేను 15 కిలోమీటర్ మాత్రమే కన్సిడర్ చేస్తాను. అంటే 1000 రూపీస్కి అరౌండ్ మనకు ఒక 9.30 అట్లా రావచ్చు. సో 9 లీటర్ కవర్ చేద్దాం. సో 9 లీటర్లు అనుకుంటే 9 × 15 ఎంత వస్తుంది, సో 135 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. సో మనం 1000 రూపీస్ పెట్రోల్ కొడితే అప్రాక్సిమేట్లీ 135 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఈ 135 రూపీస్కి అరౌండ్ 1000 రూపీస్కి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి. సో మన 1000 రూపీస్ మనం తీయాలి, కార్ రెంట్ తీయాలి. సో ఇలా కార్ రెంట్ ఈరోజు మర్చిపోండి, ఇది నా పర్సనల్ కార్ అనే మీకు చెప్తున్నా అనుకోండి. ఎందుకంటే కార్ రెంట్కి తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 18 hours వర్క్ చేయాలి భయ్యా. సో ఇవాళ నేను 18 వర్క్ చేయడం కాదు, ఈ కార్లో ప్రోస్ కాన్స్, ఈ ఫీల్డ్లో ప్రోస్ కాన్స్ చెప్తున్నా. లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియో చేశాను కాబట్టి కార్ రెంట్కి తీసుకోవచ్చా తీసుకోకూడదని, ఆ వ్లాగ్ అయితే అయిపోయింది, ఇది వేరే వ్లాగ్. సో ఈ రెంట్ మర్చిపోండి, ఇవాళ ఎర్నింగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం పెట్రోల్ అయితే ఫస్ట్ కొట్టించుకుందాం. వన్స్ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం. వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, బట్
మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీరు ఎన్నో కొన్ని కొత్త విషయాలు అయితే తెలుసుకుంటారు. సీట్ బెల్ట్ మర్చిపోకండి, ఎందుకంటే ప్రతిరోజు మనకి ఒకేలా ఉండదు. కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో కో ప్యాసింజర్ మీ సైడ్ కూర్చుంటారు కదా, తనకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పండి, సార్ ఇట్లా సీట్ బెల్ట్ పెట్టుకోండి సార్ అని చెప్పేసి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసాను. పెట్రోల్ బంక్కి వెళ్ళి 1000 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. స్విఫ్ట్ డిజైర్లో గ్యాస్ వెహికల్ తీసుకుంటే ఒకసారి మనం గ్యాస్ ఫిల్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరి కోసం ఎవరి దగ్గరైనా సరే స్విఫ్ట్ డిజైర్ సిఎన్జి వెహికల్స్ ఎవరైనా కొనాలి అనుకుంటే ఆ వెహికల్లో మనం ఒకసారి సిఎన్జిని ఫుల్ చేస్తే ఒకసారి ఫుల్ చేసిన సిఎన్జితో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అది కూడా మీరు వీడియో కావాలి అనుకుంటే, అది కూడా అంత ఈజీ ఏం కాదు భయ్య. మన దగ్గర అయితే స్విఫ్ట్ డిజైర్ సిఎన్జి అయితే లేవు, బయట ఎక్కడైనా అరేంజ్ చేసుకోవాలి, రిక్వెస్ట్ చేయాలి. లేదనుకుంటే ఒకరోజు ఆ వెహికల్కి రెంట్కి తీసుకొని మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాను, ఓకేనా? సో మీరు కావాలనుకుంటే ఏదైనా చేస్తా భయ్య. బట్ మీరు అందరూ చేయాల్సింది ఏంది, నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే నేను ఎవరిని డబ్బులు అడగట్లా, జస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదు డిస్లైక్ చేయండి. సో మనం ఇప్పటి వరకు బైక్ సెగ్మెంట్లో వీడియోస్ చేసాము, బట్ ఇప్పుడైతే అలా కాదు, బైక్ సెగ్మెంట్తో పాటుగా కార్ సెగ్మెంట్ వీడియోస్ కూడా చేద్దాము. సో ఎంతోమంది కారు కొనుక్కొని ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందే తెలుసుకుందాము, వాళ్ళు క్లియర్గా చెప్దామనే ఉద్దేశంతో కార్ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. 1030 మేడం పెట్రోల్. అవును. సో ఈ కారు స్విఫ్ట్ డిజైర్ ఇంతకుముందే చెప్పాను, ఇది పెట్రోల్ కారు. పెర్ లీటర్కి లోకల్లో నాకైతే 14-15 అయితే వస్తుంది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఈ కారు గురించి కొన్ని నిజాలు వీడియో ఎండింగ్లోకి చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను 1030 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించేసాను. ఎన్ని పాయింట్స్ వస్తుందనేది మీకు చూపిస్తాను. సో ఇది బిల్. సో బిల్ కూడా పే చేసేసాను. భారత్ పెట్రోల్లో పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను. సో ఇప్పుడైతే ట్రిప్ మీటర్ని 0 పెట్టాను, దీన్ని కూడా చెక్ చేసుకోండి, 0లో ఉంది. ఎండ్ ఆఫ్ ది డేకి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే 1000కి 3 పాయింట్స్ అయితే వచ్చింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను ర్యాపిడోని లాగిన్ చేస్తున్నాను. లాగిన్ చేసిన వెంటనే నాకు ఒక బుకింగ్ అయితే వచ్చింది. సో డ్రాప్ గట్కేసరు, పికప్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. రైల్వే స్టేషన్ కూడా కాదు, క్లాక్ టవర్ దగ్గరలో ఉంది పికప్ లొకేషన్. సో పికప్ లొకేషన్కి 500 మీటర్స్ మాత్రమే ఉంది. సో ఎస్పెషలీ నేను ర్యాపిడో మాత్రమే చేయడానికి గల కారణం ఏంటి అంటే, నా దగ్గర ఓలా, ఊబర్ ఈ 2 ఐడీస్ లేవు. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు నేను మోటో వ్లాగర్ని. సో మీ అందరికీ కూడా క్యాబ్లో ఎర్నింగ్స్ చూపిద్దాము అని చెప్పి నా ఫ్రెండ్ ఐడితో నేను ఈ కార్ ఎర్నింగ్స్ అయితే చేస్తున్నాను. సో ర్యాపిడ్లో ఇదే ఫస్ట్ ఆర్డర్. సో యాక్సెప్ట్ చేశాను, పికప్ లొకేషన్ కూడా వచ్చేసాను. కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. చెప్పండి సార్ ఓటీపీ. 5873. సబ్ రెస్టారెంట్స్. ఓకే, గట్కేసర్ లొకేషన్ కరెక్టే కదా సార్? లొకేషన్ సార్ ఇలానే వెళ్ళిపోదాం. అట్లయితే మ్యాప్ ఇలా యాక్చువల్లీ ఇక్కడ మనకు యూటర్న్ లేదు. కస్టమర్ సార్ అయితే వచ్చేసారు, తన దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి గట్కేసర్ వెళ్ళడానికి నాకైతే 25 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది భయ్యా. సో ఇక్కడ నేను మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నా. నేను నా దగ్గర ర్యాపిడో మాత్రమే ఉంది కాబట్టి ర్యాపిడో చేస్తున్నా. రేపు లేదా ఒక 10 డేస్లో ఓలా, ఊబర్ ఐడి క్రియేట్ చేసుకుని అన్నిట్లో ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మీరు చాలామంది ప్రమోషన్ వీడియో చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ప్రమోషన్ వీడియోస్ ఏవి కావు. నేను పర్సనల్గా మీకు ఎక్స్పీరియన్స్ చేసి ఎర్నింగ్ ప్రూఫ్ చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను. మీరు ఆలోచించే తత్వం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ థాట్సే వస్తాయి. బీ పాజిటివ్గా ఆలోచించండి. అప్పుడే నేనేం చెప్తున్నాను, వీడియోస్ అనేవి ఎందుకోసం తీస్తున్నాను అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, చాలామంది కొత్త కార్లు కొని ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది 6 months నడిపి తర్వాత కార్ నేనుగా నడపలేను అని చెప్పేసి కార్స్ అయితే అమ్మేసుకుంటున్నారు. సో దీని అంతటికీ కారణం ఎక్కడ, ప్రాబ్లం అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది, మీరు ఒకసారి కార్ కొనే ముందు ఆలోచించండి. సో టు బీ ఫ్రాంక్, కారు కొనాలనే ఆశతో చిన్న కారు కొనాలా పెద్ద కారు కొనాలా తెలియకుండా ఎవరో చెప్పారని చిన్న కారు కొనాల్సింది పెద్ద కారు కొనేస్తారు. సో మన దగ్గర ఉండే బడ్జెట్ని దృష్టిలో పెట్టి మీరైతే కారు కొనుక్కోండి. అది కూడా బయట మార్కెట్ గురించి తెలుసుకోండి. బయట మార్కెట్ ఎలా ఉంది, మరి అన్ని లక్షలు అంటే ఒక కారు కొనాలంటే దాదాపుగా 10 లక్షలు మీ దగ్గర ఉండాలి. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసినందుకు మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది ప్రతిరోజు
దీన్ని మీరు గుర్తించాలి. సో అంతగానం ప్రాఫిట్లు వచ్చినప్పుడే మీరు ఈ 10 లక్షలు దీని మీద ఇన్వెస్ట్ చేయాలి. ఎర్నింగ్స్ బయట ప్రాఫిట్సే లేనప్పుడు 10 లక్షలు ఈ కార్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? చాలామంది వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే బయట అప్పు చేసి మరీ కారు కొనేస్తున్నారు. సో హ్యాచ్ బ్యాక్ కార్ కొనాల్సింది సెడాన్ కార్లు కొనేసి ముందే ఊహించుకుంటున్నారు. బిజినెస్ రాకపోయినా ముందే ఊహించుకుంటున్నారు కార్లు కొని. సో నేను ఈ కార్ కొంటాను, ఈ కార్ని ఆ కంపెనీలో పెడతాను, నెలకి 90,000 వస్తాయి. ఊబర్లో పెడతాను, నెలకి ₹1,00,000 వస్తాయి. ఇలాంటి ఊహలే ఎక్కువైపోతున్నాయి మన జీవితంలో. సో ఊహలు కాదు, ప్రాక్టికల్గా మనకు నిజాలు కావాల్సింది. సో అందుకోసమనే మీ దగ్గర డబ్బులు ఎంత ఉంది, ఆ డబ్బుతో ఏ కార్ వస్తుంది వాటిని మాత్రమే కొనండి. పెద్ద కార్ కొనేటప్పుడు ప్రతి మంత్ ఈఎంఐ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 2 లేదా 3 నెలలు ఈఎంఐ కట్టలేదంటే వాళ్ళు వచ్చి వెహికల్ తీసుకుపోతారు. మీరు కట్టిన డబ్బులంతా వేస్ట్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ క్యాబ్ ఫీల్డ్లో ప్రతిరోజు ఎర్నింగ్స్ అనేవి ఒకేలా ఉండవు భయ్యా. సో ఇప్పుడైతే ట్రిప్ అయితే క్లోజ్ చేస్తాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్ ఇన్ ర్యాపిడో. సో ఈ ఆర్డర్ 25 కిలోమీటర్లు వచ్చినందుకు నాకైతే ₹379 అయితే షో అవుతుంది. కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకుందాము. సో నా అదృష్టం బాగుంది. సో ఎందుకంటే కస్టమర్ ₹379 అయితే ఈ కస్టమర్ నాకు ₹500 అయితే ఇచ్చారు. సో ఇలా ప్రతి కస్టమర్ ఇస్తారని నేను మీకు చెప్పట్లా, ఆశ చూపించట్లా. ఇచ్చే కస్టమర్ ఇస్తారు, ఇవ్వని కస్టమర్స్ అయితే ఇవ్వరు. సో ఈ కమిషన్ ఏమీ లేదు కాబట్టి నాకు ₹379కి ₹379 అయితే వచ్చేసింది. ఆ ట్రిప్ క్లోజ్ చేసిన కొంత సమయం తర్వాత నాకు ర్యాపిడ్లో మళ్ళీ బుకింగ్ అయితే వచ్చింది. కానీ పికప్ లొకేషన్ అయితే 3 కిలోమీటర్లు షో అవుతుంది. గట్కేసర్లో కస్టమర్ నేను డ్రాప్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేశాను భయ్యా. టు బి ఫ్రాంక్ 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత రైడ్లు రావు అనే అనుకున్నా. మ్యాక్సిమం మోస్ట్లీ సిటీ అవుట్కట్ కదా, ఇక్కడ గట్కేసర్లో రైడ్స్ రావు అనుకున్నా. బట్ అయితే నాకైతే రైడ్ వచ్చేసింది. ఒక 3 కిలోమీటర్ అయితే పికప్ ఉంది, ఇంకా 2 కిలోమీటర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేశాను. సో బాగుంది భయ్య. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఊబర్ లేదు భయ్య. యాక్చువల్లీ ఊబర్ ఉండే, నేను బైక్ లాగర్ని కాబట్టి మీ అందరికీ తెలిసిందే. నేను మోస్ట్లీ బైక్ ట్యాక్సీ పైన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను కదా. 1 సెకండ్ మళ్ళీ మాట్లాడతా. ప్రజెంట్ ఆఫ్ సిగ్నల్లో ఉన్నా. సిగ్నల్ అయితే క్రాస్ అయిపోయాము. బైక్స్తో ర్యాపిడో, ఓలా, ఊబర్ చేస్తాను. మన దగ్గర ఊబర్ అయితే లేదు, అలా అని ఓలా కూడా లేదు. సో ర్యాపిడో అయితే ఉంది. సో ర్యాపిడో చేయించుకున్నా ఫ్రెండ్ కార్ పైన. ఊబర్ చేస్తే రావట్లేదు. సో ఉన్నదాంతోనే చేద్దాము, ఎర్నింగ్ చేద్దాము, ఒక వ్లాగ్ అయితే అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే వచ్చాను. నా లక్ అయితే బాగుంది భయ్య. ర్యాపిడోలో మళ్ళీ బుకింగ్ అయితే వచ్చేసింది. మేబీ ఓలా, ఊబర్ ఉంటే కూడా ఈ ఏరియాలో బుకింగ్స్ రావచ్చేమో. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చూస్తున్నారో మన వీడియోని, మీరు ఆల్రెడీ సిటీ అవుట్స్కట్లో వెళ్ళేటప్పుడు బుకింగ్స్ వస్తున్నాయా రావట్లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. బయటికి అన్న हिंदी आता ना? हिंदी हाँ आता. क्या हुआ उनको? तबीयत खराब है, बुखार, तबीयत खराब है थोड़ा. ठीक है बैठो. चल बैठो. बोलोगे हो क्या? हाँ तो बैठो. हम कहाँ जाते? दे देंगे. बैठो बैठो, कोई बात नहीं. ఇక్కడ ఈ కస్టమర్స్ని పిక్ చేసుకున్నా. బట్ వీళ్ళు మెడికల్ ఎమర్జెన్సీలో సికింద్రాబాద్కి అయితే వెళ్తున్నారు. సో కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుని ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాము. సో 8996. సో కిలోమీటర్ చెక్ చేద్దాము. సో 23 కిలోమీటర్లు అయితే షో అవుతుంది. అరౌండ్ 24 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఎలా వచ్చామో అలానే మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాం. ఈ డ్రాప్కి వెళ్తూ ఈ క్యాబ్ ఫీల్డ్ గురించి మొత్తం మాట్లాడుకుందాం. సో రీసెంట్లీ నాకు చాలా కామెంట్స్ అయితే పెట్టారు, అన్న సెకండ్ హ్యాండ్ కార్ కొనాలా, కొత్త కార్ కొనాలా, దీని గురించి చెప్పేశాను. సో హ్యాచ్ బ్యాక్ కార్ కొనాలా, సెడాన్ కార్ కొనాలా. సో మీకు ఈ ఫీల్డ్ గురించి అసలు తెలీదు అనుకున్నప్పుడు హ్యాచ్ బ్యాక్ కార్ తీసుకొని నడిపించుకోవడం బెటర్. అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక రెంట్ కార్ తీసుకొని ఒక 10 డేస్ అయినా మినిమం ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ ఫీల్డ్ ఎలా ఉంది, ఈ ఫీల్డ్కి వస్తే పర్ డేకి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఎంత పెట్రోల్ పోతుంది, ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీరు ఈ వర్క్ చేయగలుగుతున్నారా లేదా చూడండి. అప్పుడు మీరైతే కార్ కొనాలా వద్దనేది డిసైడ్ అవ్వండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది కొత్త కార్ తీసుకోవాలా, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలా, పెద్ద కార్ తీసుకోవాలా, చిన్న కార్ తీసుకోవాలా అనేది ప్రతి విషయం కూడా మీకు మీరుగానే తెలుసుకుంటే మీ లైఫ్లో ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు. అప్పుడే మీరైతే డెసిషన్ తీసుకోండి. ఎవరో చెప్పారని ఏదో ఒక కార్ తీసుకుంటే లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటారు. సో ఇప్పుడైతే నేను డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఈ కస్టమర్స్ని డ్రాప్ చేసిన తర్వాత మనకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ ట్రిప్ కంప్లీట్ చేసేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది భయ్య. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ కస్టమర్స్ దాదాపుగా 1 అవర్ నుంచి క్యాబ్ అంటే బుక్ చేసుకుంటూనే ఉన్నారంట.
ఇంతకుముందు ఒక క్యాబ్ డ్రైవర్ వచ్చి ఈ పర్సన్ని చూసి నాకు భయం వేస్తుంది భయ్యా నేను రాలేనని చెప్పి అతను ఆ ట్రిప్ అయితే క్యాన్సిల్ చేశారు. సో తర్వాత మనకైతే బుకింగ్ వచ్చింది. సో అదృష్టాన్ని మనం వదులుకోకూడదు. మనం ఒకరికి సహాయం చేస్తున్నామంటే ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఇది మాత్రం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేశాను 376 రూపీస్. సో ఇంతకు ముందు ఎంత వచ్చిందో ఇప్పుడు కూడా అంతేనే వచ్చింది. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 755 రూపీస్ అయితే వచ్చాయి భయ్యా. ఇవి నా టోటల్ ఎర్నింగ్స్. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ క్యాబ్ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి, ప్రోస్ కాన్స్ కూడా వీడియోలో చెప్తూ ఉంటాను. అందుకే వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకండి. సో ఇప్పుడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి మనమైతే ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ అయ్యి ఎగ్జిట్ పాయింట్లో వెయిట్ చేస్తాను. సో ఇప్పటి వరకు నేను ఒక 755 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన. అంటే నేను కొట్టిన పెట్రోల్ పైసలు కూడా ఇంకా నాకు రిటర్న్ అయితే రాలేదు. ఇంకా 320 రూపీస్, అరౌండ్ 300 రూపీస్ అనుకోండి. ఇంకా 300 రూపీస్ అయితే రావాలి. సో ఇలా రైల్వే స్టేషన్ నుంచి బ్యాక్ సైడ్ వస్తూ ఉంటే ఒక బుకింగ్ అయితే పడింది, బట్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నాకు మళ్ళీ మలక్పేట అయితే పడింది. ఇప్పటికే 2 సార్లు ఆ ఆర్డర్ని స్కిప్ చేశాను. మళ్ళీ అది నాకే వస్తుంది. సో సరేలే ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకు, ఏదో బుకింగ్ తీసుకుందాం. 200 రూపీస్ చూపిస్తుంది. 8 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ 8 కిలోమీటర్స్కి 200 రూపీస్ చూపిస్తుందని చెప్పి వెళ్ళిపోతున్నాను. సో పికప్ తీసుకోవాలి కదా, ఇంకా ఏం చేద్దాం. మన దగ్గర ఒకటే ఉంది, ర్యాపిడ్ ఒకటే ఉంది. వచ్చిన ఆర్డర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ రైలు రావు అటు సైడ్ పోతే. అక్కడక్కడే గల్లీ తిరుగుతూనే ఉంటుంది. సో మన పెట్రోల్ వేస్ట్. ఇంకొకటి మన పెట్రోల్ వెహికల్ అయినప్పుడు ఇంకా అసలే లాసు. సిఎన్జి వెహికల్ అయితే కొంచెం మనకి ఎక్కువ కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. పర్ కేజీ మీద 25 కిలోమీటర్ల వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి మనకి ఎర్నింగ్స్ కొంచెం బాగుంటాయి. పెట్రోల్ వెహికల్తో మీకు అసలు ఎర్నింగ్స్ ఏమీ కనపడవు. ఒక 1 లీటర్ పెట్రోల్కి మనం ఈ స్విఫ్ట్ డిజైర్ని పట్టుకొని లోకల్లో ట్రావెల్ చేస్తే మహా అయితే 15 కిలోమీటర్లు అయితే వస్తుంది భయ్యా యావరేజ్గా. నాకైతే అంతకు మించి అయితే రావట్లేదు. సో 1000 రూపీస్ 2000 ఎర్నింగ్ చేశానంటే 1000 పెట్రోల్కే పోతుంది. నాకే అర్థం కావట్లేదు. సో ఒక్కొక్కసారి 800, ఒక్కొక్కసారి 1000. సో యావరేజ్గా 1000 రూపీస్ వేసేసుకోండి. 1000 రూపీస్ పెట్రోల్ పోతే 1200 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. పెట్రోల్ వెహికల్ నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. దీంతో పోల్చుకుంటే సిఎన్జి లేదా డీజిల్ వెహికల్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్ని పిక్ చేసుకున్నాము. गेट नंबर 4 पे है देखो। गेट नंबर 4 प्लेटफॉर्म नंबर 1 का नहीं आपको? 1 का नहीं, प्लेटफॉर्म नंबर कौन से तरफ है? आवाज नहीं आ रही, बोलो। प्लेटफॉर्म नंबर के 10 का नहीं, आप 1 का नहीं? नहीं ये 1 के पास। 1 के 10 के पास दिया जी पिकअप लोकेशन। मैं प्लेटफॉर्म नंबर 10 का ना आया। प्लेटफॉर्म नंबर 10। हाँ 10 का ना आया, मैं 10 का दिया पिकअप लोकेशन। 4 के पास आओ, 4 के पास। ఈ కస్టమర్ పికప్ లొకేషన్ ఈ పక్క పెట్టిండు, కస్టమర్ ఉన్నది ఆ పక్క. ఏంటో అసలు నాకు ఈ రైడ్ తీసుకోవడమే ఇష్టం లేదు. మలక్పేట అంటే వరస్ట్. ఏమో నాకైతే ఆ చార్మినార్ సైడ్ ఇంత పెద్ద కారు తీసుకుని వెళ్ళాలని అస్సలు కనిపించదు. ఇక తప్పదు భయ్య, బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేశాం కాబట్టి చుట్టూ తిరిగి వెళ్ళాలి లేదా క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే పెట్రోల్ పైసలు లాస్. సో అందుకోసమని మళ్ళీ చుట్టూ తిరిగి ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే వెళ్ళాను. వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఓటీపీ తీసుకుని ఆ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్ నాకైతే ఒక 10 కిలోమీటర్ మేబీ రావచ్చు. సో ఒకసారి చూద్దాం గో టు మ్యాప్స్. సో 8.5 కిలోమీటర్ అయితే చూపిస్తుంది నావిగేషన్ త్రూ వెళ్తే. షార్ట్కట్ అంటూ ఏమీ లేదు, డైరెక్ట్ నావిగేషన్ త్రూనే వెళ్ళాలి. ఈ 8.5 కిలోమీటర్కి నాకు ర్యాపిడ్లో 200 రూపీస్ అయితే చూపిస్తూ ఉంది. ఈ డ్రాప్ వెళ్తూ ఈ క్యాబ్ ఫీల్డ్ గురించి ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఎలాంటి వాళ్ళు రావచ్చు, ఎలాంటి వాళ్ళు రాకూడదు, వీటి గురించి కూడా మనం మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాం. సో మెయిన్ ఖాళీగా ఉండేవాళ్ళు మోస్ట్లీ ఏదో ఒక పని చేయాలి అనుకొని కార్లో ఎర్నింగ్స్ బాగుంటాయి, ఒక కారు కొనుక్కుందాము అని చెప్పి చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు. బట్ ఇందులో కూడా అంత ఈజీగా ఎర్నింగ్స్ అయితే రావు భయ్య. ఒక్కొక్కసారి వర్షం పడితే రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. ఈ కిలోమీటర్ మీద ఇచ్చే ఎర్నింగ్ ఏదైతే ఉందో పర్ కిలోమీటర్కి 15 రూపీస్, 16 రూపీస్, 20 రూపీస్, ఈ ఎర్నింగ్స్ మనకి ఏ మాత్రం కూడా సరిపోవు. మనకి అనుకున్నంత ఎర్నింగ్స్ రావాలంటే మోర్ దెన్ 18 అవర్స్ అయితే మనం లాగిన్లో ఉండాలి. సో మన కంటికి నిద్ర ఉండదు, కడుపుకి ఆహారం ఉండదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాలి. అంతేకాకుండా హైదరాబాద్లో ఉండే
ట్రాఫిక్, మెయిన్గా ఈ ట్రాఫిక్ వల్ల మనం చాలా టైర్డ్ అయిపోతాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తేనే ఎండ్ ఆఫ్ ది డేకి మనం అనుకున్న ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మనం పెట్రోల్ పైసలు తీసి, మన ఈఎంఐ తీసి, మనమైతే ఇంటికి ఒక 1000 రూపాయలు తీసుకెళ్ళచ్చు. ఏది ఆ రోజంతా కష్టపడి అవన్నీ తీస్తే ఇంటికి 1000 రూపాయలు తీసుకెళ్ళగలం. అలా మీరు ప్రతిరోజు 1000 రూపాయలగా 30 రోజులు వర్క్ చేస్తే 30,000 సంపాదించవచ్చు. ఇది ఒక నెల మొత్తం క్యాబ్లో చేస్తే మీ ప్రాఫిట్ 30,000. మన 30,000 మిగిలిపోతుందో సేవింగ్ చేద్దాం అనుకుంటారు, అక్కడ కూడా ఏం మిగలదు భయ్యా. సో టు బీ ఫ్రాంక్, మనం మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటాం. మన ఫ్యామిలీతో బయటికి వెళ్ళేటప్పుడు అవన్నీ ఖర్చులు ఉంటాయి. రూమ్ మెయింటెనెన్స్, ఫుడ్ మెయింటెనెన్స్, ఇవన్నీ కౌంటింగ్ చేయండి. ఇవన్నీ కౌంటింగ్ చేస్తే తీరా మనకి మిగిలేది ఎంత? సో శూన్యం. మళ్ళీ నెక్స్ట్ మంత్ కోసం పని చేయాలి. అయితే నేను ఫర్ ష్యూర్ ఒకటి చెప్పగలను, ఈ క్యాఫీలో వర్క్ చేస్తే మనం ఎవరిపైన ఆధారపడకుండా మనల్ని నమ్ముకున్న వాళ్ళని ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోగలం, జస్ట్ అంతే. బట్ ఈ క్యాబ్లో వచ్చిన ఎర్నింగ్స్తో మనం మేడలు కడదాము, ఇల్లులు కడదామంటే అది చాలా రిస్కీ. సో ఈ క్యాబ్లో వచ్చిన ఎర్నింగ్స్తో మనం హైదరాబాద్లో సర్వే మాత్రమే అవ్వగలం. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు లైఫ్ ఇలానే ఉంటుందా అని నేను చెప్పలేను. సో నేను తెలుసుకున్న విషయాలన్నీ కూడా మీకు ఇవాళ అయితే చెప్తున్నాను. 8584 बोला नाना 8584 మలక్పేటలో ఆ కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ఈ ఎంజీబీఎస్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి అయితే బుకింగ్ అయితే వచ్చింది. దగ్గర ఒక 23 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది, 26 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ డ్రాప్ క్లోజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో చుట్టువైపులో వాతావరణం అయితే డిఫరెంట్గా మారిపోయింది, నేచర్ అంతా కూడా ఏదో వర్షం వచ్చేలా కనిపిస్తుంది. ఒకసారి నేను మీకు కూడా చూపిస్తాను. ఈ వాతావరణం చూస్తే పక్కా వర్షం పడేలానే ఉంది. వర్షం పడితే చావు కనిపిస్తుంది మన హైదరాబాద్లో, ఎందుకంటే రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. ఎక్కడంటే అక్కడ రోడ్లు బ్లాక్ అయిపోతాయి, అసలు వెహికల్ మూవ్ కూడా అవ్వదు. చూడాలి ఎలా మారుతుందనే సిచ్యువేషను. నేను అనుకున్నదే జరిగింది భయ్య. వర్షం, విపరీతమైన వర్షం అయితే పడుతుంది. సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను కాబట్టి, అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసాను కాబట్టి నాకైతే ట్రాఫిక్ అయితే ఏమీ లేదు. బట్ సిటీలో ఉంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి వర్షం పడేటప్పుడు, ఎందుకంటే రోడ్లు అన్నీ బ్లాక్ అయిపోతాయి, అసలు మనం వెహికల్ కూడా మూవ్ అవ్వదు. ఆ టైంలో మన పెట్రోల్ చాలా అంటే చాలా కన్జ్యూమ్ అయిపోతుంది భయ్య. సో పెట్రోల్ వెహికల్ కానీ మన ఈ ట్యాక్సీ ఫీల్డ్లోకి తీసుకొస్తే మనకి ఎర్నింగ్స్ ఏమీ కనపడవు. సో నేను కొన్ని రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నా పెట్రోల్ వెహికల్తో ఎక్కువ ఎర్నింగ్ చేద్దామని. నేను 2,500 రూపాయలు ఎర్నింగ్ చేశానంటే అందులో 1,200 రూపాయలు పెట్రోలే పోతుంది నాకైతే. మరి నా ఒక్కడికే ఇలా అవుతుందో, పెట్రోల్ వెహికల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి క్యాబ్ డ్రైవర్కి ఇలానే అవుతుందో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. ఒకవేళ మీ దగ్గర పెట్రోల్ వెహికల్ ఉండి మీరు ట్యాక్సీ ఫీల్డ్లో ఉంటే మీ ఎర్నింగ్స్ నాకు చెప్పండి. 2,000 రూపీస్ ఎర్నింగ్స్ వస్తే అందులో పెట్రోల్ ఎంత పోతుంది, మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఒకవేళ మీకు 3,000 రావాలంటే మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారో, సో ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఎవరైతే ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే మీరు గైడ్ చేసే వాళ్ళు అవుతారు, ఓకేనా? అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే వేశారు. అన్న ఇవన్నీ కాదన్నా, నేను ఓలా ఊబర్ కోసం ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనొచ్చా కొనకూడదా అని చెప్పి అడుగుతున్నారు. కొనొద్దు అని నేను చెప్పను, కొనవని నేను చెప్పను. సో మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అయితే ఉంటుంది భయ్య, ఫర్ ష్యూర్ చెప్తున్నా. సో మీరు కష్టపడకపోతే మీకు డబ్బులు అయితే రావు. సో కష్టపడితే ఎక్కడైనా సరే డబ్బులు అయితే వస్తాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనం ఎక్కడైనా సరే కష్టపడాలి. డబ్బులు వెనకతలు పరిగెడితే మనకి డబ్బులు రావు. మనం కష్టాన్ని నమ్ముకోవాలి. మనం కష్టపడితే ఖచ్చితంగా అయితే మనకి డబ్బులు అయితే వస్తాయి. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. ఈ కస్టమర్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి మళ్ళీ మనమైతే ఎగ్జిట్ అయిపోదాము. మీరందరూ ఈ వీడియో ఎక్కడి వరకు చూశారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లా, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి, చూసి అప్పుడు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడైతే 408 రూపీస్ అయితే వచ్చింది. సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేసిన. సో బయటకైతే ఎగ్జిట్ అయిపోయినా. సో మనకి కార్లన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సో ఊబర్ పార్కింగ్ అని, ఓలా పార్కింగ్ అని, ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లైన్లో మనకైతే కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. సో ఈ కార్ పార్కింగ్లోకి వస్తే ఇక్కడ దగ్గర ఒక 1000 కార్లు కనిపించాయి భయ్యా. చూడండి, ఇవన్నీ ఓలా ఊబర్ కార్లే, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఓలా ఊబర్ కార్లే. సో ప్రతి కారు ఎల్లో ప్లేట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మాత్రం. సో ఒక్క కార్ ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చిందంటే తన బుకింగ్ కోసం గంటల తరబడి వెయిట్ చేస్తాడు. ఒక్కొక్క డ్రైవర్ 2 గంటలు 3 గంటలు, సో గంట ఇలా వెయిట్ చేస్తూనే ఉంటారు. కొంతమంది వెయిట్ చేయలేక ఖాళీగా కూడా వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది.
సో ఈ క్యాబ్ని మనం ఎలా జడ్జ్ చేయలేం భయ్య. ఎర్నింగ్స్ ఒకరోజు బాగా వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు 6,000 ఎర్నింగ్ చేశారంటే రేపొద్దున 2,000 చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ మనం లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఒక కారు కొన్నామంటే ఖచ్చితంగా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం వచ్చి పని అయితే చేసుకోవాలి. మనం పని చేస్తేనే మన ఫ్యామిలీస్ని అయితే మనం పోషించగలం. మనకి ఇది ఒక్కటే దారి, ఇంకా వేరే దారి లేదు. సో అవన్నీ వదిలేసే కదా మనం ఈ క్యాబ్ ఫీల్డ్లోకి వస్తాము. కరెక్ట్ టైంకి ఫుడ్ కూడా మనం తినలేం భయ్యా. సో ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో అవన్నీ నిజ జీవితాలే నేను మీకు కళ్ళ కట్టును చూపిస్తున్నాను. ఇప్పుడు టైం 4 అవుతుంది, 1 గంట తినాల్సిన ఫుడ్ 4 గంటలు తింటున్నా. మీరు కామెంట్ చేయొచ్చు, నువ్వు తినడం తినకపోవడం అది నీ మిస్టేక్ భయ్యా, మేమేం చెప్పలేదు కదా అని చెప్పి. సో మన ఫోకస్ అనేది అంటే డ్రైవర్ ఫోకస్ అనేది ఎలా ఉంటుంది, ఆ రోజులో తను అనుకున్న టార్గెట్ ఎర్నింగ్స్, తన ఎర్నింగ్స్ అయిపోవాలని మాత్రమే అనుకుంటాడు. తిండి తిన్నాడా లేదా అవన్నీ ఆలోచించడు. సో ఆకలేసే టైంకి 4-5 అవుతుంది, ఆ టైంలో ఖాళీ దొరికితే ఆ టైంలో తను తింటారు. అలా ఉంటుంది డ్రైవర్ జీవితాలు. సో ఎంజీ బేస్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే 3:30కి వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 5:50 6 అవుతుంది చూడండి. సో నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. ఇక్కడ 6 అయితే అవుతుంది. అప్పటి నుంచి బుకింగ్స్ అయితే రాలేదు. సో నా దగ్గర ఒక్క ర్యాపిడో మాత్రమే ఉంది, ఓలా లేదు, ఊబర్ లేదు. అందుకోసమే ఇంత లాగ్ అయితే ఉంది. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర బుకింగ్ రావట్లేదు అని చెప్పేసి నేను శంషాబాద్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ కూడా బుకింగ్ రావట్లేదు. ఒక బుకింగ్ అయితే వచ్చింది 25 కిలోమీటర్ ఇక్కడ నుంచి బంజారా హిల్స్, అది కూడా వేరే వాళ్ళు ఎవరో తీసుకున్నారు. మళ్ళీ వెయిటింగ్ అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకే యాప్ పైన డిపెండ్ అవ్వకూడదు. మన దగ్గర ర్యాపిడో, ఓలా, ఊబర్, సో 3 యాప్స్ ఉండాలి. సో రిమైనింగ్ ఎన్ని యాప్స్ ఉన్నా సరే పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో రైడ్స్ రాకపోతే అక్కడ నుంచి మూవ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ నాకైతే బుకింగ్ రావట్లా. దగ్గర 2 అవర్స్ అయిపోయింది వెయిట్ చేస్తాను. నేను మార్నింగ్ 1000 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించాను కదా. ఇప్పటి వరకు నా ఎర్నింగ్స్ 1372 రూపీస్, అంటే 1400 వేసుకోండి. నేను 1000 రూపీస్ తీసేస్తే నాకు 400 రూపీస్ ఎర్నింగ్స్ అయింది అంతే, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. చూడండి ఎలా ఉంది ఎర్నింగ్స్ అనేది. ఇంకా బుకింగ్స్ రావట్లా అంటే మన పెట్రోల్ పైసలే మనకు వచ్చాయి. కనీసం మనకు 1000 రూపీస్ బండి కిరాయి డబ్బులు కూడా ఇంకా రాలేదు. సో నాకైతే ఈరోజు వరస్ట్ అనిపిస్తుంది. సో చూద్దాం, ఇంకా ఎండింగ్ వరకు చేసి ఇంకా ఏమైనా లాంగ్ బుకింగ్స్ వచ్చి ప్రాఫిట్ ఏమైనా వస్తే నేను మీకు చూపిస్తాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దాదాపు 1 అవర్ వెయిట్ చేశాను. నాకైతే బుకింగ్స్ రాలేదు. నా దగ్గర ఒక్క ర్యాపిడో మాత్రమే ఉంది. సో నేనైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అక్కడ నుంచి శంషాబాద్ బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ 1 అవర్ వెయిట్ చేస్తే అప్పుడు నాకు శంషాబాద్ బస్ స్టాండ్ నుంచి ఒక బుకింగ్ అయితే వచ్చింది, అది కూడా టౌలీ చౌకీకి. సో చూద్దాము, ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎన్ని కిలోమీటర్ వస్తుందో చూద్దాము. సో మళ్ళీ చెప్తున్నా, ఈ క్యాబ్ ఫీల్డ్లో ఎర్నింగ్స్ అంత ఈజీగా అయితే ఉండవు, అలానే మరీ అంత కష్టంగా కూడా ఉండవు. బట్ మన ఫ్యామిలీస్ని మనం పోషించుకోవాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. మీ మనసుకి నచ్చిన పని చేసుకోండి, అది ఏ పనైనా పర్లేదు. సో నేను ఈ క్యాబ్ ఫీల్డ్ గురించి మాట్లాడట్లా, మీ మనసుకి ఏది నచ్చితే ఆ పని చేసుకోండి. వాళ్ళు అది అనుకుంటారు, వీళ్ళు ఇది అనుకుంటారు అంటే మనం ఈ ప్రపంచంలో ఎక్కడ బతకలేం భయ్యా. మన మనసుకి నచ్చిన పని మీరు ఏ పనైనా పర్లేదు చేసుకోండి. ఇక వీడియో ఎండ్ అయిపోతుంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో మీకు కొన్ని మాటలు చెప్తాను. సో ఎవరైనా సరే ఈ క్యాబ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు సిఎన్జి కార్నే తీసుకోండి. సో సిఎన్జి కార్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి భయ్యా, ప్రాబ్లమ్స్ ఉండవని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ప్రజెంట్ మన మార్కెట్లో మన హైదరాబాద్ సిటీస్లో సిఎన్జి స్టేషన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో కార్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు సిఎన్జి స్టేషన్ దగ్గర. కానీ ఒకసారి మనం ఫుల్ ట్యాంక్ సిఎన్జి కొట్టించుకుంటే అంటే 800 రూపాయలతో ఇన్వెస్ట్ చేస్తే మనం దగ్గర 200 నుంచి 250 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. బట్ పెట్రోల్ 200 కిలోమీటర్లు తిరగాలంటే కనీసం 1500 పెట్రోల్ కంటే ఎక్కువైతే ఇన్వెస్ట్ చేయాలి. సో డబల్ ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ సిఎన్జి 800 రూపీస్ మాత్రమే, బట్ పెట్రోల్ అయితే 1600 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేయండి, గుర్తుపెట్టుకోండి. వీలైతే సిఎన్జి కార్తో ఎంత మైలేజ్ వస్తుంది అనేది కూడా క్లియర్ కట్గా అయితే వీడియో చేస్తాను. సో హైదరాబాద్లో ఇంతకుముందే చెప్పాను కదా, వర్షం పడితే రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. అది మోస్ట్లీ హైదరాబాద్ అనే కాదు, వైజాగ్ అనే కాదు, ఏ మెయిన్ సిటీస్లో ఎక్కడైనా సరే అలాగే ఉంటుంది. వర్షాలు పడ్డాయంటే ఖచ్చితంగా అక్కడ ఉండే రోడ్లన్నీ బ్లాక్ అవుతాయి ఖచ్చితంగా. సో రోడ్లు బ్లాక్ అయితే మన మీద చాలా ప్రెజర్ పడుతుంది. సో వెహికల్లో ఉండే పెట్రోల్ మొత్తం కూడా చాలా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్సే భయ్యా. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటేనే ఎండ్ ఆఫ్ ది డేకి మనకైతే ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో ఈ ట్రిప్ కూడా క్లోజ్ చేద్దాము. ఈ ట్రిప్ క్లోజ్ చేసేసరికి 412
రూపాయలు అయితే వచ్చింది భయ్య బిల్లు. ఏది 26 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 400 రూపీస్ అయితే వచ్చింది. టోటల్ ఎర్నింగ్స్ చూపిస్తాను చూడండి, 1784 రూపీస్, అంటే 20 రూపీస్ తక్కువ 1800 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే అయినాయి. ఇప్పటికీ మనం 128 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసేసాము. ఏది మార్నింగ్ 1000 రూపీస్ పెట్రోల్ కొట్టాము, దానికి ఇప్పటి వరకు మనం 128 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసేసాము. సో ఇంకొక ట్రిప్ అయితే తీసుకున్నా, ఇది ఒక 20 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఈ ట్రిప్ క్లోజ్ చేసిన తర్వాత టోటల్ ఎర్నింగ్స్ అయితే చూపిస్తాను. సో మోస్ట్లీ నాకు ఈ ట్రిప్ క్లోజ్ అయ్యేసరికి 1100 లేదా 1200 రూపాయలు పెట్రోల్ అయితే అయిపోయి ఉంటుంది ఈజీగా. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, పెట్రోల్ చాలా అంటే చాలా ఎక్కువ అయితే కన్జ్యూమ్ అయితే అవుతూ ఉంది, నాకు అది అర్థమవుతుంది. సో మీకు తెలుసు, కార్లు అనిపించే ప్రతి ఒక్కరికి తెలుసు, ట్రాఫిక్ హెవీగా మారితే పెట్రోల్ కార్లో ఎంత పెట్రోల్ కన్జ్యూమ్ అవుతూ ఉంటుందనేది. సో మళ్ళీ మీకు చెప్తున్నా, మీకు ఎలాంటి అవగాహన లేకపోతే ఈ కార్ల మీద ఇన్వెస్ట్ చేయకండి. కొత్త కారు కొనొద్దు, అలా అని సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనొద్దు. రెంట్కి కారు తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. రెంట్కి తీసుకున్న తర్వాత 1 మంత్ ట్రై చేయండి. 1 మంత్ ట్రై చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. అప్పుడు ఈ ఫీల్డ్లోకి రావాలా వద్దా అనేది మీకైతే అర్థమవుతుంది. సో టోటల్గా ఇప్పుడైతే 168 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. 2200 రూపాయలు నాకు ఎర్నింగ్స్ అయినాయి. అందులో 1200 రూపాయలు పెట్రోల్ పోయింది. నాకు మిగిలింది జస్ట్ 1000 రూపీస్ మాత్రమే మిగిలింది భయ్య. ఇక అర్థం చేసుకోండి, ఒకవేళ నేను రెంట్ కార్ తెచ్చుంటే 800 లేదా 1000 రూపాయలు పోయేది, నాకు మిగిలేది 0. ఓకేనా? జస్ట్ నేను మీకు చెప్తున్నా, ఒకవేళ ఈ కార్కి ఈఎంఐ ఉన్నా సరే 800 రూపాయలు ఈఎంఐ అయితే ఉంటుంది భయ్య. స్విఫ్ట్ డిజైర్కి ఇవన్నీ తీస్తే నాకు 200 మిగిలేది. సో ఇక మీరు అర్థం చేసుకోండి. అంటే ప్రతిరోజు మరి ఇంత వారస్ట్గా బిజినెస్ ఉంటుందో భయ్య అంటే అది నేను చెప్పలేను. ఒక్కొక్క రోజు 5000 6000 రూపాయలు కూడా బిజినెస్ అయితే అవుతూ ఉంటుంది కొంతమంది డ్రైవర్స్కి. సో అవన్నీ కూడా నేను ముందు రోజుల్లో మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇవాళ అయితే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ డే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి.